పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసేందుకు బరేలక్క అలియాస్ శిరీషను తక్కువ చేసి మాట్లాడుతున్న వారికి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో బరేలక్కపై రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు శిరీష తరపు లాయర్. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ మీద మహిళా కమిషన్ లో కేసు నమోదు చేశారు. మా ప్రాంత బిడ్డలు ఎదగాలి అనుకుని ప్రయత్నం చేస్తుంటే రెచ్చగొట్టే మాటలు వద్దని, అలా ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి తరిమి కొడతామని లాయర్ హెచ్చరించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలను అడ్డుకోవడానికి టీడీపీ నేతలు చేయని ప్రయత్నం లేదైతే ఈ మూవీపై జనసేన టీడీపీ నేతలు ఆర్జీవీ మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన నేత పవన్ ను విమర్శించడానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫేమస్ అయిన బరేలక్క అలియాస్ కర్ణి శిరీష పేరును వాడుకోవడం వివాదంగా మారింది. తాజాగా ఈ వివాదానికి సంబంధించి బరేలక్క తరపు లాయర్ రామ్ గోపాల్ వర్మపై మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే మాటలు వద్దంటూ అలా ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి తరిమి కొడతామని లాయర్ హెచ్చరించడం జరిగింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, అంతా నా ఇష్టం, నేను ఏదైనా చెప్తాను, ఏదైనా మాట్లాడతాను, ఇదే రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి తన మెంటాలిటీ. ఎందుకంటే రీసెంట్ గా ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ సినిమా రిలీజ్ ఫంక్షన్ కి సంబంధించి రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారమే రేపుతున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా వ్యూహం సినిమాకి సంబంధించి రామ్ గోపాల్ వర్మతో పాటు చాలా మంది అందరూ వచ్చారు, అక్కడ మాట్లాడారు. కానీ మాట్లాడిన ఎవరి వ్యాఖ్యలు కూడా వివాదం అవ్వలేదు. కేవలం రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వివాదం అయ్యాయి. ఎందుకు వివాదం అయ్యాయి అంటే, ఎవరినో మైండ్ లో పెట్టుకొని ఎవరో గురించి మాట్లాడాలి అనుకోని వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం లేక చివరికి ఒక పేరెత్తి వాళ్ళతో పోలుస్తూ కూడా రామ్ గోపాల్ వర్మ మాట్లాడారు. బరేలక్క శిరీష ఎవరైతే ఉన్నారో ఆమె డిగ్రీ వరకు చదివింది. డిగ్రీ చదివినా సరే తనకు ఉద్యోగం రాకపోతే నేను బర్రెలు కాచుకొని బతుకుతున్నాను అంటూ కూడా ఆమె చాలా ఓపెన్ గానే చెప్పింది. అంటే ఆమె సొంతంగా స్వయం ఉపాధి కింద ఆమె తన బిజినెస్ కావచ్చు, లేకపోతే తన వ్యవహార కార్యక్రమాలు బర్రెలు కాసుకొని ఆమె బ్రతుకుతుంది. కానీ అంటే ఆమె బర్రెలు కాస్తూ ఆమె బ్రతుకుతుంది కాబట్టి ఆమె బర్రెలక్క అనేటటువంటి మీనింగ్ వచ్చేలాగా, అంటే ఆమెను కించపరిచే విధంగా రామ్ గోపాల్ వర్మ అయితే వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె ఊరు పేరు లేనటువంటి ఒక వ్యక్తి అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అసలు ఏ విధంగా అనాలిసిస్ ఏమో కానీ మొత్తానికైతే ఊరు పేరు లేనటువంటి బరేలక్కకే ఫేమస్ అయ్యింది అనేటటువంటి వ్యాఖ్యలు. ఆమెకు ఒక ఊరుంది, ఆమెకు ఒక పేరుంది, ఆమె పేరే శిరీష. సో పేరు ఉన్నా ఊరున్నా ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయాన్ని కూడా మర్చిపోయి మరీ ఇలా మాట్లాడారు అంటే డెఫినెట్ గా ఎవరినో ఉద్దేశించి వ్యాఖ్యలన్నీ కూడా చేశారనేది చెప్పవచ్చు. ఇదంతా కూడా ఒకవైపు జరుగుతూ ఉండగానే ఈయన చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి వ్యాఖ్యల పైన శిరీష కూడా స్పందించింది. అసలు ఈ విధంగా మాట్లాడిన నాకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది అని ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారమే రేపుతున్నాయని చెప్పవచ్చు. సో వెంటనే అలా చేసినటువంటి బరేలక్క డెఫినెట్ గా న్యాయపరంగా పోరాటం చేయాలనుకుంది. బరేలక్క తరపున మహిళా కమిషన్ కి అయితే కంప్లైంట్ చేశారు. మహిళా కమిషన్ కూడా ఇంకా రంగంలోకి దిగబోతుంది. బరేలక్కని కించపరిచే విధంగా ఒక మహిళను ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా న్యాయవాది ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కంప్లైంట్ చేశారు. అయితే ఇదంతా కూడా జరుగుతుండగా కానీ మరొక వైపు వచ్చేసి రామ్ గోపాల్ వర్మ నేను అలా కాదు ఇలా అనబోయి ఇంకోలా మీరు అర్థం చేసుకున్నారంటూ దాన్ని ఒక పరమార్థం వచ్చేలాగా ఆయన చెప్పిందే కరెక్ట్ అనే దాని విధంగా అయితే ఆయన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. డెఫినెట్ గా మహిళా కమిషన్ ముందు మాత్రం డెఫినెట్ గా రామ్ గోపాల్ వర్మ తన సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఒక యువతి విషయంలో ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా విమర్శలు అయితే మొదలయ్యాయి. అందులోనూ ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రము రామ్ గోపాల్ వర్మ ఏదైనా తన గురించి ఏదైనా సినిమాలు తీసుకొని ఫేమస్ అవ్వాలనుకుంటే బ్లూ ఫిల్మ్లు ఏదైనా తీసుకొని ఫేమస్ అవ్వాలి. కానీ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఫేమస్ అయ్యి ఎవరి కోసమో ఎవరినో మైండ్ లో పెట్టుకొని ఈ విధంగా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా శిరీష తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. డెఫినెట్ గా దీన్ని న్యాయపరంగా లీగల్ పరంగా ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తామని అయితే వాళ్ళు
జరుగుతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ. ఇప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను కూడా ఇంప్రెస్ అయ్యాను ఆ టైంలో. సో దాని తర్వాత అన్నీ జరిగిన అందరికీ తెలుసు, దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రెలక్క, అంటే బర్రెల్ని కాస్తుంది. బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రె లెక్క అయిపోయాడు. బర్రె లెక్కకి తేడా ఏంటంటే ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది. ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు ఏం చెప్తే, అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు ఏయ్ దదా అని చెప్తా ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు. ఇది నేను జనసేన మనిషిని కాదు, కానీ జనసేన కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం. కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది నాకు, బికాస్ ఆఫ్ హిస్ థింగ్.